హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కారపప్పులు ఎలా చేయాలో చూద్దాం రండి. ఏం లేదండి, బియ్యం పిండిలో శనగపిండి వేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అందులో ఈ మనం ముందుగా కడుపు పెట్టుకున్న పిండిని వేసి ఆయిల్ హీట్ చేసుకొని పోసుకొని బాగా కలపాలి. ఆయిల్ కలిపేసుకున్న తర్వాత పిండి మొత్తం స్మూత్గా అవుద్ది. ఇప్పుడు ఈ పిండిని హాట్ వాటర్తో కలుపుకోవాలి. కారపప్పులు హాట్ వాటర్ వేసి కలుపుకుంటే చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేరే ప్లేట్లోకి తీసుకొని స్మూత్గా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు కారపప్పులు పూరి ప్లేస్ లేని వాళ్ళ కోసం ఒక చిన్న టిప్. కారపప్పులు చేతితో ఒత్తాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా కింద ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న కటోరా తీసుకొని దానికి ఒక కవర్, ప్లాస్టిక్ కవర్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా ఒత్తేసుకుంటే ఎన్నైనా చేయొచ్చు, ఈజీగా అయిపోతాయి. అంతే, ఇంకా ఈ కారపప్పుల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడిగా కారపప్పులు రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.